వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కబాబ్ రెసిపీని అయితే చూపించబోతున్నా అనమాట. అంటే మేము ఎప్పుడు చికెన్ కబాబ్ చేసినా ఎలా చేస్తాను అని చెప్పేది చూపిస్తున్నాను అనమాట. సో మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కారం, కావలసినంత కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇంకొంచెం జీరా పొడి అనమాట. సో ఎక్కువైతే ఏం వేయను ఫ్రెండ్స్, ఇది ఒక 1/2 kg చికెన్ ఉంటుందన్నమాట. సో అన్నీ కొంచెం కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 లెమన్ అయితే పిండేసుకున్నాను దాంట్లోకి. తర్వాత ఇంకా కబాబ్ పౌడర్ అయితే కావాలి కదా, నేను అయితే ఈ స్వస్తిక్స్ పౌడర్ని అయితే వాడతాను అనమాట. అంటే కబాబ్కి మైదా, కార్న్ఫ్లోర్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకుంటారు కదా. సో నేనైతే సింపుల్గా ఈ పౌడర్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ రెడీమేడ్ పేస్ట్ని వేసి చేసుకుంటాను అన్నమాట. చాలా బాగా వస్తుంది కబాబ్ అనేది, నిజంగా బయట కొన్నట్టే ఉంటుందన్నమాట టేస్ట్. సో నేనైతే ఇందులోకి ఇంతే వాడేసినాను అనమాట. అంటే ఇందులోకి నేను సాల్ట్ వేయలేదు, ఎందుకంటే ఆ పౌడర్లోనే సాల్ట్ ఉంటుందన్నమాట. సో అస్సలు సాల్ట్ వేయకూడదు. సో కారం వేసాను, అన్నీ వేసాను, కానీ సాల్ట్ మాత్రం వేయలేదన్నమాట. సో అలా పక్కనైతే పెట్టేసుకోండి. నేను ఆఫ్టర్నూన్ కలిపాను అనమాట. ఇంకా ఇప్పుడు ఈవినింగ్కి కబాబ్ అయితే రెడీ చేస్తున్నా. ఇంకా అంతవరకు మనం ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా అలానే అయినా ఉంచేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత ప్యాన్ పెట్టి హీట్ చేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని, ఆ పీసెస్ అన్నింటినీ ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటూ చేసుకుంటే మన కబాబ్ అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే ఆయిల్ తక్కువగానే వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఈ ఆయిల్ని రీయూజ్ చేయాలంటే ఇంకా ఎగ్ కర్రీ కానీ మళ్ళీ ఇంకోసారి చికెన్ కర్రీ కానీ చేసినప్పుడే యూజ్ చేస్తామన్నమాట. సో అందుకని ఎక్కువ వేసి దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా కొంచెమే వేసినా అనమాట. ఇలా ఇంకా మిగిలిన దాన్ని కూడా వేసేసి చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చికెన్ని ఫుల్ ఫ్రై ఫస్ట్ టైంకే మనమైతే అస్సలు చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఒకసారి అయితే బాగా రోస్ట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ మనం దాన్ని అయితే పక్కన తీసేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం కూల్ తగ్గే కొద్దీ అలా వాటరీగా అవుతుందన్నమాట చికెన్ పీస్ అనేది. సో అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఇంకా ఏదైనా ఉంటే అలా బయటికి అయితే రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఫైనల్గా ఒక్కసారి ఫ్రై చేసుకున్నామంటే చికెన్ పీసెస్ అనేవి సూపర్ టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మన ఇష్టము, ఇంకా ఎంత రోస్ట్ మనం కావాలనుకుంటే అంత రోస్ట్ మనమైతే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే లైట్గానే రోస్ట్ చేస్తాను అనమాట. సో ఖచ్చితంగా కాసేపు అయితే పక్కన పెట్టుకొని మిగిలిన కబాబ్నంతా మనం ఫ్రై చేసుకునే లోపు ఈ పీసెస్ అయితే కొంచెం కూల్ అయితే తగ్గుతాయి కదా, అలా చేసుకున్న కబాబ్నంతా కూడా ఇంకొకసారి కూడా అలా ఫ్రై చేసుకున్నామంటే మన చికెన్ కబాబ్ అనేది రెడీ అయిపోతుంది. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా కబాబ్ రెసిపీ. ఓకే ఫ్రెండ్స్.